రైస్లో కీర్తనలు 91వ అధ్యాయం. మహోన్నత చాట్న నివసించువాడే సర్వశక్తిని నివసించువాడు. ఆయన నా ఆశయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని నేను అహం చెప్తున్నాను. వేటకనువులో నుండి ఆయన నన్ను రక్షించు. అసంకమున తెగులకుండా ఆయన నన్ను రక్షించు. తన రెక్కలతో నేను కప్పును. ఆయన రెక్కల కింద నీ కాసింకలను. ఆయన సత్యము కేదము దానై ఉన్నది. అదేవేళకై భయంకైను, భక్తివేలు బాణంకైను, చిత్తుల సంశయం తెగులకైను, మధ్యాహ్నం పాటి రంగంకై భయపడుతుంది. ఈ పక్కను 1000 మంది పడినను, బుధ పక్కన 10,000 మంది కూలినను. అపాయము నీ ఎదుగు అనేకంగా చూచాను. భక్తులకు యెహోవా నీవే నా ఆశ్రయము. నేను మహోన్నత నివాసం చేసుకొని నీకు అపాయం ఏమీ రాదు. అయితే నీ గుడారమున సమీపించదు. నీ మార్గము అన్నిటిలోను కాపాడుతాడు. ఆయన నేను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. తన పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతి మీద ఎత్తుపడతారు. ఈ సింహంలో నాకు అంతొస్తారు. కొదమ సింహంలో కూర్చుని తన జీవించిన కఠినాన్ని తప్పించదు. తన గర్భమును కనిపించి శ్రమలో నేను తోడి ఉండేది. వెతికించని గొప్ప చేసేది. దీర్ఘాలు చేయట అతన్ని చూపచ్చట. నా లక్షణాన్ని చూచి లేదు. తన దుష్వాసంలో మన ముందుకలు ఏం చేస్తుంది. ఆమేన్.